అయ్యారో తెలుసుకుందామని అడిగాను అని దాత్రితో చెప్పడంతో, నేను ఇన్స్‌పెక్టర్ కావ్య గారి కూతురు జగదాత్రినే అని దాత్రి అంటుంది. అంటే మా నాన్నను చంపిన దెయ్యం నువ్వే కదా! రాక్షసివి కదా నువ్వును! నిన్ను అస్సలు వదిలిపెట్టను అని విక్కీ దిండు తీసుకొని దాత్రిపై విసిరిపడేస్తాడు. దాత్రి క్యాచ్ పట్టుకుంటుంది. పిచ్చి ఇంకా తగ్గినట్లు లేదు మినిస్టర్ గారు. కాబట్టి పిచ్చి ఆసుపత్రిలో చేర్పిస్తే బావుంటుంది అని కేదార్ చెప్తాడు. నన్ను పిచ్చివాడినని అంటావా? నిన్ను కొట్టేస్తాను చూడు అని విక్కీ కేదార్‌ని కొట్టడానికి వస్తూ ఉండటంతో ధాత్రి విక్కీని ఒక్కసారిగా బలంగా తోసేస్తుంది. గోడ కొట్టిన బంతిలాగా విక్కీ వెళ్ళి సోఫాలో పడతాడు. దాంతో అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. జగదాత్రి మినిస్టర్ గారి కొడుకు మీదే నువ్వు చేయి చేసుకుంటావా? ఎంత ధైర్యం అని యువరాజ్ అంటాడు. నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అని వైజయంతి నిషి కూడా ఇక కోప్పడతారు. అతను కేదార్ని కొట్టడానికి వచ్చారు. నిషి మరి నేను ఏం చేయమంటావు నన్ను అని ధాత్రి అడుగుతుంది. సరే సరే ఏదో జరిగిపోయింది, పొరపాటైపోయింది మినిస్టర్ గారు, ఏది పట్టించుకోకండి, సారీ విక్కీ అని కౌశికి చెప్తుంది. వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుంచి వీడు అప్పుడప్పుడు ఇలాగే రియాక్ట్ అవుతూ ఉంటాడు. సరే మీరు ప్రమాణ స్వీకారానికి అందరూ తప్పకుండా రావాలి. అంతేకాదు మీతో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. మన నియోజకవర్గం నుంచి వైజయంతిని ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పగానే, ఏంటి ఏం మాట్లాడుతున్నారు? అసలు రాజకీయాల గురించి మాకేమీ తెలీదు. వీళ్ళకి రాజకీయాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. మీరు ఎమ్మెల్యే సీటు మా అత్తయ్య గారికి ఇవ్వడం ఏంటి అని దాత్రి అడుగుతుంది. అవును ఎందుకని ఇస్తున్నారు అని కేదార్ కూడా అడుగుతారు. ఏందమ్మి అలా మాట్లాడతావు? నాకు రాజకీయాల్లోకి వెళ్ళటం ఇష్టం లేదని నీకు చెప్పానా? నువ్వు కలుగు చేసుకోకు అని వైజయంతి అంటుంది. అలాగా జనాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని యువరాజ్ అంటాడు. మనము ఎలాంటి సమస్యల్లో చిక్కుకోకూడదని మేము జాగ్రత్తలో ఇలా మాట్లాడుతున్నాం యువరాజ్ అని కేదార్ చెప్తాడు. అసలు ఒక ఎమ్మెల్యే సీట్ రావాలంటే ఎంత కష్టపడాలో తెలుసా అని నేను మాట్లాడతానని తాయారంటుంది. అదే కదా, ఎంతో కష్టపడితే రాని ఎమ్మెల్యే సీట్ని ఎందుకు మా అత్తయ్యకి ఇస్తున్నారు? అదే కదా మేము కూడా అడిగేది అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. అంటే మేమేదో మిమ్మల్ని మోసం చేయడానికి అన్నట్లుగా అలా మాట్లాడుతున్నారేంటి అని తాయారు అడుగుతుంది. వజ్రపాటి కుటుంబానికి జనాల్లో ఉన్న గౌరవం, పలుకుబడి కారణంగానే మినిస్టర్ గారు ఇప్పుడు మా అమ్మకి ఎమ్మెల్యే సీటు ఇస్తున్నారు అని యువరాజ్ చెప్తాడు. అవునని తాయారు కూడా అంటుంది. అయినా ఈ కేదార్కి తల్లిదండ్రులు ఎవరో తెలియదు, మీ అమ్మేమో అలాంటిది, ఇక మీకేం తెలుస్తుందిలే అని నిషి వైజయంతి అంటే, చూడు నిషి మర్యాదగా మాట్లాడు, మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని దాత్రియ చెప్తుంది. మీ అమ్మ అవినీతిపరురాలు, అందుకు నేనే సాక్ష్యం అని తాయారు అనటంతో, ఏం మాట్లాడుతున్నారు మీరు అని ధాత్రి కోప్పడుతుంది. అవును 20 ఏళ్ల క్రితం మీ అమ్మ లంచం తీసుకుంటూ ఉంటే అప్పుడు పేపర్లో కూడా వచ్చింది అని తాయారు చెప్తుంది. ఏంటి న్యూస్ పేపర్లో వచ్చిందా అని ధాత్రి అడుగుతుంది. అవును అప్పుడెప్పుడో 20 ఏళ్ల కిందట ఏ న్యూస్ పేపర్లో వచ్చిందో నాకైతే సరిగా తెలియదు, అందుకు నేనే సాక్ష్యం, మీ అమ్మ అవినీతిపరురాలే అని తాయారు చెప్పడంతో, అయినా ఇప్పుడు ఇక్కడ డిస్కషన్ ఏంటి? వీళ్ళమ్మ గురించి కాదు, ఇక్కడ పిన్ని ఎమ్మెల్యే సీట్ గురించి ఈ డిస్కషన్ ఆపేస్తారా అని కౌశికి అడుగుతుంది. ధాత్రి కేదార్ లోపలికి వెళ్తారు. అమ్మి నాకు రాజకీయాల మీద ఇంట్రెస్టే, నేను పోటీ చేస్తాను అని వైజయంతి చెప్తుంది. బాబాయ్ మీరేమంటారు అని కౌశికి అడుగుతుంది. నీ ఇష్టమమ్మా, నీకు ఇష్టమైతే నాకు ఓకే అని సుధాకర్ చెప్పడంతో, సరే మినిస్టర్ గారు మా పిన్ని పోటీ చేస్తారు అని కౌశికి చెప్తుంది. నిషి వైజయంతి యువరాజ్ ఇక అది విని సంతోషపడుతూ ఉంటారు. ధాత్రి కిచెన్లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. బాధపడకు ధాత్రి అని కేదార్ ఓదారుస్తూ ఉంటాడు. అసలు మా అమ్మ గురించి ఆవిడ అలా ఎలా మాట్లాడుతుంది అని ధాత్రి కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఇంకోవైపు బాధపడుతూ ఉంటుంది. చూడు జగదాత్రి, నిజం 20 ఏళ్ల కిందట ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయింది, సాక్ష్యాలు లేవని ఆవిడ అలా మాట్లాడుతూ ఉంటుంది అని కౌశికి అంటుంది. మా అమ్మ ఏ తప్పు చేయలేదు, 20 ఏళ్ల కిందట ఏదో న్యూస్ పేపర్లో వచ్చిందని ఆవిడ చెప్తుంది, కానీ ఆవిడ సరిగ్గా చెప్పలేదు, మధ్యలోనే మాట మార్చేసింది అనిపిస్తుంది. మా అమ్మ ఏ తప్పు చేయలేదని నేను నిరూపించుకుంటాను అని ధాత్రి చెప్తుంది. అది మా జగదాత్రి అంటే, ఆగిపోకూడదు, ముందుకు అడుగు వేయాలి అని కౌశికి చెప్తుంది. ఇప్పుడు ఆ 20 ఏళ్ల కిందట న్యూస్ పేపర్ని చదివితే మనకు నిజం తెలుస్తుంది ధాత్రి, కానీ ఆ న్యూస్ పేపర్ సంపాదించడం ఎలా అని కేదార్ అడిగితే, వదిన మీ లైబ్రరీలో ఉంటాయి కదా, ఒకసారి ట్రై చేస్తారా అని అంటే, అవి పాత ఉండకపోవచ్చు కానీ ట్రై చేస్తాను అని కౌశికి చెప్తుంది. అందుకే నా ఛానల్లో కేవలం నిజం మాత్రమే మాట్లాడుతూ ఉంటాను అని కౌశికి చెప్తుంది. కౌశికి వెళ్ళగానే ధాత్రి కేదార్కి కిరణ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. మేడం బసిరెడ్డి బెయిల్ మీద బయటికి వచ్చాడంట అని చెప్పడంతో, సరే మేము వెళ్ళి కలుస్తాం అని ధాత్రి ఫోన్ పెట్టేస్తుంది. బసిరెడ్డి 20 ఏళ్ల కిందట మా అమ్మ కేసు గురించి ఏదైనా చెప్తారేమో, పద కేదార్ వెళ్దాం
అని కేదార్ తాత్రేయ ఇక బయలుదేరి వెళ్తారు. తాయారిని సాగనంపడానికి నిషి వాళ్ళు బయటికి వస్తారు. చూడు వైజయంతి, నేను ఇందాక లోపలికి వచ్చినప్పుడు నీ కోడలు నిషి ఆ జగదాత్రి మాట్లాడుకోవడం నేను విన్నాను. ఆ కేదార్ మీ సుధాకర్ మొదటి భార్య కొడుకంట కదా. కాబట్టే ఆ కేదార్ జగదాత్రి ఇంట్లో ఉంటే మీకు ఎప్పటికైనా ప్రమాదమే. కాబట్టి ముందు వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేయండి అని మీ మంచి కోసమే చెప్తున్నానని కౌశికి అంట చూసుకొని వాళ్ళు రెచ్చిపోతున్నారు. పోవటం లేదు అని వైజయంతి చెప్తూ ఉంటుంది. ముందు కౌశికిని ఆ జగదాత్రిని కేదార్కి మధ్య విరోధం వచ్చేలా చేయండి. ఆ తర్వాత వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు గెంటేయండి. అప్పుడు మీ ఆస్తులన్నీ కూడా మీ చేతుల్లోకి వస్తాయి. రాజకీయాల్లో ఉంటే మీరు కూడా పైకొస్తారు. మీలాంటి వాళ్ళ అండ మాకు ఎప్పుడూ ఉండాలి. నన్ను కాస్త గుర్తుపెట్టుకోండి అని అనడంతో అదేంటి అంత మాట, అలాగే అని వైజయంతి చెప్తారు. మేము కూడా అదే పనిలో ఉన్నాంలేండి మినిస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అని యువరాజ్ కూడా చెప్తారు. ఇక వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. ఏంటమ్మా నువ్వేం చేస్తున్నావో నాకేమీ అర్థం కాలేదు అని విక్కీ అడగడంతో రాజకీయానికి రౌడీయిజానికి చాలా తేడా ఉంటుంది. రాజకీయంలో అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఉండాలి. ఆ జగదాత్రి కేసు పెట్టడం వల్లే కదా మీ నాన్న సచ్చిండు. ఇప్పుడు ఆ జగదాత్రి కేదార్ ఆ ఇంట్లో ఉన్నంత వరకు మనం ఆ జగదాత్రిని ఏమీ చేయలేం. అదే కౌశికి వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి గెంటేసిందే అనుకో, ఆ జగదాత్రి కేదార్ని మనం ఇష్టం వచ్చినట్లు ఏమైనా చేసుకోవచ్చు. అందుకే నేను ఈ ప్లాన్ వేశాను అని తాయారు చెప్తుంది. తర్వాత ఇక కేడీజేడి ఇద్దరు కూడా బసిరెడ్డి ఇంటికి వెళ్తారు. సార్ మీరు తాయారు దగ్గరికి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తుందని తెలిసి కూడా మీరు ఎలా రాగలిగారు అని కేడీజేడి ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. చూడు, ఆ తాయారు ఎలాంటిదో నాకు మాత్రమే తెలుసు. ఆవిడ అన్ని కుట్రలు నేరాలు చేసి అలా మినిస్టర్ పదవిలో కూర్చోవడం నేను తట్టుకోలేకపోయాను. అరెస్ట్ చేస్తే చేస్తారు, కనీసం పోలీసులైనా నాకు న్యాయం చేస్తారేమో అన్న ఆశతో వచ్చాను. కానీ ఆ తాయారు ఏం చేసిందో చూశారు కదా, నన్నే అరెస్ట్ చేయించింది అని బసిరెడ్డి చెప్తాడు. సార్, 20 ఏళ్ల క్రితం కావ్య గారి కేసుతో ఆ తాయారికి ఈ తాయారికి మధ్య ఉన్న సంబంధం ఏంటో చెప్పండి సార్, నాకు చాలా అవసరం అని జేడీకేడి అడుగుతూ ఉంటారు. అవును, ఆ తాయారు గురించి నాకు మొత్తం తెలుసు. కానీ మీరు ఆ తాయారి మనుషులన్న గ్యారంటీ లేదు కదా. మీరు ఆ తాయారికి నేను చెప్పిన నిజాలన్నీ చెప్పేస్తే న్యాయం చేయాలి కదా అని బసిరెడ్డి అడగడంతో, సార్, ఆ తాయారు మినిస్టర్ పదవిలో ఉండకూడదు, జైల్లో ఉండాలని నమ్మే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లం సార్. మేము దయచేసి చెప్పండి, మాపై నమ్మకం ఉంచండి సార్ అని జేడీకేడి బతిమలాడుతూ ఉంటారు. ఇక బసిరెడ్డికి నమ్మకం వస్తుంది. ఆ తాయారు ఒక హంతకురాలు. చిన్న చిన్న దొంగతనాలతో అది ఈ స్థాయికి ఎదిగింది. ఆ తాయారు ఒకరింట్లో పని మనిషిగా పని చేస్తూ ఉండేది. ఆ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఆస్తి కోసం చంపేసిందని అందరూ అనుకునేవారు. కానీ అందుకు తగ్గ సాక్ష్యాలు ఏవీ కూడా దొరకలేదు. అంతేకాదు, అప్పట్లో ఉన్న కార్పొరేటర్తో సంబంధం పెట్టుకునేది. ఆ మీనన్తో కూడా సంబంధాలు పెట్టుకుని వాళ్ళు ముగ్గురు కూడా క్రిమినల్స్ని తయారు చేసేవాళ్ళు. చాలామందిని క్రిమినల్స్గా మార్చేశారు. అప్పట్లో వాళ్ళు చేస్తున్న ఆగడాలకి అడ్డుకట్ట లేకుండా అయిపోయింది. అప్పట్లో ఇన్స్పెక్టర్ కావ్య వాళ్లకు తగ్గ సాక్ష్యాల్ని సేకరించింది. అందుకే వాళ్ళు ముగ్గురు కలిసి ఇన్స్పెక్టర్ కావ్యని చంపేశారు అని బసిరెడ్డి చెప్పడంతో, సార్, మీరు బాగా ఆలోచించండి, ఏవైనా సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయా అని దాత్రి కేదార్లు అడుగుతూ ఉంటారు. అదేనమ్మా తాయారు గొప్పతనం, తను చేసిన ఏ నేరానికి కూడా ఒక్క సాక్ష్యం కూడా లేకుండా జాగ్రత్త పడుతుంది. కానీ ఒకటి ఉంది అంటూ లోపలికి వెళ్ళి ఒక న్యూస్ పేపర్ని తీసుకొస్తారు. ఇక జేడీకేడి ఇన్స్పెక్టర్ కావ్య లంచం తీసుకుంటూ పట్టుబడింది అన్న న్యూస్ని చదివి, సార్, ఇది అబద్ధం సార్, అలా పట్టుబడిన కొన్ని గంటల్లోనే అది అబద్ధం అని నిరూపించుకొని ఇన్స్పెక్టర్ కావ్య బయటికి వచ్చేశారు సార్ అని జేడీ చెప్పడంతో, కానీ అప్పట్లో ఎంక్వైరీ చేయడానికి ఎవరికి కూడా ధైర్యం లేదు కదమ్మా. వాళ్ళకి భయపడి ఎవరు ఆ నిజాన్ని బయట పెట్టలేదు. ఇదిగో ఇలా న్యూస్ మాత్రం వచ్చింది. అప్పట్లో ఒక ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేశారు, ఇన్స్పెక్టర్ కావ్యని అని చెప్పడంతో, అయితే ఇప్పుడు అరెస్ట్ చేసిన ఆ ఏసీపీని పట్టుకుంటే నిజాలు బయటికి వస్తాయి అని జేడీ కేడీ అంటారు. అవునని ఇక బసిరెడ్డి కూడా అంటాడు.